5వ కీర్తన 5వ వచనం. డాంబికులు నీ సన్నిధిలో నిలవలేరు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు అన్నాడు. డాంబికులు అని అంటే ఎవరంటే గొప్పలు చెప్పుకునేవారు. ఎవరు? గొప్పలు చెప్పుకుంటారు. మేమంటే అది, మేమంటే ఇది, మేమంటే ఎవరనుకున్నావు? బైబిల్లో గొప్పలు చెప్పుకున్న ఒక రాజు ఉన్నాడు. ఎవరా రాజు? నెబుకద్నెజర్ కదా. ఈ బబులోను పట్టణం అంతటిని చూసి నేనే దీన్ని కట్టించాను అని అతిశయించాడు ఆయన. అప్పుడు వెంటనే దేవుడు ఏమన్నాడు? ప్రత్యక్షమై ఆయన స్వర వినిపించాడు. నువ్వు మనుషుల నుంచి తరం వేయబడతావు, జంతువు వలె నువ్వేం చేస్తావు? గడ్డి మేస్తావు అన్నాడు. తక్షణమే ఆ కార్యం జరిగింది. నెబుకద్నెజరు వెళ్ళాడు, 7 సంవత్సరాలు ఉన్నాడు. ఆ మీదట అర్థం చేసుకొని, ఓహో, గర్వించే వారి యొక్క గర్వమును అణిచే దేవుడని అర్థం చేసుకొని మళ్ళా మర్యాదగా వచ్చి రాజరికాన్ని చేశాడు. హల్లెలూయా. కాబట్టి డాంబికులు ఈ సన్నిధిని నిలువరు. దేవుని సన్నిధిలో గొప్పలు చెప్పుకున్నాడు ఎప్పుడు నిలబడ్డంట. తర్వాత అన్నాడు, పాపులు లేక పాపము చేయవారు నీకు అసహ్యులు అన్నాడు. అంటే పాపము చేసేవారు పరలోక రాజ్యము చేరనే సంగతి మనం గుర్తించాలి. బైబిల్లో మనం గమనిస్తే లూకా సువార్త 6వ అధ్యాయము 32వ వచనం 33వ వచనంలో యేసు ప్రభు వారు ఈ మాట చెప్తూ వచ్చాడు. అక్కడ ఒక గుంపు గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ గుంపు? చూడండి. మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను తమ్మును ప్రేమించు వారిని ప్రేమించరు కదా. మీకు మేలు చేయవారికి మేలు చేసిన ఎడల మీకేం మెప్పు కలుగును? పాపులను అలాగే చేతురు కదా. అంటే పాపుల గురించి ఇక్కడ రాయబడిన మాట. పాపుల వ్యక్తిత్వం ఎట్లుంటుందంట? పాపుల యొక్క స్వభావం ఎట్లుంటుందంట? నిన్ను ప్రేమిస్తే నన్ను ప్రేమిస్తా, నేను నీకు ఇస్తే నువ్వు నాకు ఇస్తావు. ఇది దేవుని పిల్లలు చేయకూడదు అంటున్నాడు ప్రభు ఇక్కడ. పాపులు తమను ప్రేమించే వారినే ప్రేమిస్తారు, పాపులు తనకు మేలు చేసేవారికే వాళ్ళు మేలు చేస్తారు అంటున్నాడు. కానీ దేవుని పిల్లలుగా ప్రేమించిన వారిని ప్రేమించాలి మనము, కీడు చేసేవారికి మేలు చేయాలి. ఎంత కష్టం కదా. ప్రభు చెప్పిన మాటలు ఇవి. పాపులకు డెఫినేషన్ అదే, పాపులకి సూత్రం అదే. ఏంటయ్యా వాళ్ళ సూత్రం అంటే, వాళ్ళని ప్రేమించే వాళ్ళనే ప్రేమిస్తారు, వాళ్ళకి మేలు చేసే వారికే మేలు చేస్తారు. అందుకనే డాంబికులు నీ సన్నిధులు నిలవరు, పాపులు నీకు అసహ్యులు అన్నాడు కదా. ఎందుకు పాపులు అసహ్యులు అని అంటే, వారిని ప్రేమించే వారినే వారు ప్రేమిస్తారు, వారికి మేలు చేసే వారికే మేలు చేస్తూ ఉంటారు. ఒకసారి మనం పరీక్షించుకుందాం, మనం ఏం చేస్తున్నాం? మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తున్నామా? మనకు కీడు చేసే వారికి మేలు చేస్తున్నామా లేదా? ఒకవేళ మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే మనం దేవుని పిల్లని చెప్పుకోవడానికి అర్హత లేదంట. మనకు మేలు చేసే వారికే మనం మేలు చేస్తే మనం దేవుని పిల్లలం కాము. ఏమవుతాం? పాపులమవుతాం. పాపము చేయకుండానే పాపులు ఏది ఎవరై అంటే ప్రేమించేవారిని ప్రేమించుకునేవారే పాపులు. యేసు ప్రభు వారు మనల్ని ప్రేమించాడు. ఆయన మనం ప్రేమించామని ప్రేమించాడా, లేకపోతే ఆయనే మనల్ని ప్రేమించాడా? మనము ఆయన్ని ద్వేషించాము, కానీ ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలు. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన ఇందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము ఇండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది ప్రియులారా. దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులై ఉన్నాము అన్నాడు. ఇక్కడ చదువుకునే ఈ మాటల్లో దేవుడే మనల్ని ప్రేమించాడు కనుక దేవుని ప్రేమిస్తున్నాం మనం, అంతే. ఒకవేళ అన్ని నష్టం చేశాడు అనుకోండి, దేవుని ప్రేమిస్తారా? ఉన్నదాన్ని తీసేస్తేనే దేవుణ్ణి వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు.
అందుకే యోబు యొక్క జీవితంలో దేవుణ్ణే ప్రేమించాడు. వాస్తవంగా దేవుడు ఆ కీడును కల్పించడానికి అనుమతి ఇచ్చాడు అపవాదికి. అపవాది వెళ్ళి ఏం చేశాడు? తనకున్నటువంటి ఆస్తినంతటిని నాశనం చేశాడు. తన యొక్క సంతానాన్ని కూడా చంపేశాడు. తన దేహాన్ని కూడా పాడు చేశాడు. అయినా సరేగాక దేవుని అనుమతి ద్వారా ఎన్ని జరుగుతున్నాయన్న సంగతి గుర్తెరిగి ఆయన దేవుని ఏమాత్రం ద్వేషించలేదు. రెండవదిగా తన గురించి చెడ్డగా మాట్లాడిన స్నేహితులకు కూడా మేలే చేశాడు, కానీ కీడేమీ చేయలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పాపుల యొక్క స్వభావం, పాపుల యొక్క జీవితం అలా ఉంటుందని ప్రభువైన యేసయ్య ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. మరొక సందర్భంలో గుడ్డివాడిని ప్రభు బాగు చేసినప్పుడు ఆ గుడ్డివాడు అంటాడు, దేవుడు పాపుల మనవి ఆలకించడయ్యా, నీతిమంతుల ప్రార్థన అయినా ఆలకిస్తాడు అనే సంగతి చెప్పినప్పుడు వాళ్ళు చాలా బాధపడ్డారు. అక్కడ ఉన్న వారందరూ ఏమో తెలుసా, నువ్వే వానికి శిష్యుడిగా ఉండు కానీ మేము మాత్రం వానికి శిష్యులుగా మేము ఉండమని యూదుల పెద్దలందరూ కూడా మాట్లాడినట్టుగా చూస్తాం. అంటే శాస్త్రులు కానీ పరిచయులు కానీ వారి జీవితాల్లో వారికి వారే నీతిమంతులు అనుకుంటూ, మేము అబ్రహాము సంతానము, మాలో ఏ పాపము లేదు, మేము విశ్వాసులకు తండ్రి అబ్రహాము సంతానం అని గొప్పలు చెప్పుకునేవారు వీళ్ళు. ఈ గొప్పలు చెప్పుకునే ఈ డాంబికులు పరలోక రాజ్యం చేరతారా? చేరరని ప్రభు చెప్పాడు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో గొప్పలు చెప్పుకోవద్దండి. గొప్పలు చెప్పుకుంటే మన జీవితంలో దేవుని సన్నిధిలో నిలబడలేం. దేవుని సన్నిధిలో నిలబడాలంటే మనం తగ్గించుకోవాలి. గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకంటూ గొప్పది ఏమైనా ఉందంటే దేవుడు ఒక్కడే మనకు గొప్పవాడు. హల్లెలూయా. ఒకవేళ నీ గురించి గొప్పలు చెప్పుకోవాలంటే ఏం చెప్పాలి తెలుసా? నేను క్రీస్తు యేసు రక్తం చేత కడగబడిన దేవుని బిడ్డను, ఉచితంగా నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చబడ్డాను అనే గొప్పతనం చెప్పుకోండి. అంతే తప్ప పనుల విషయంలో, డబ్బు విషయంలో, ఆస్తి విషయంలో, జ్ఞానం విషయంలో, దేహం విషయంలో, వస్త్రాల విషయంలో, గృహాల విషయాల్లో ఏదైనా గొప్పలు చెప్పుకుని ఉన్నాయనుకోండి, ఈ గొప్పల వల్ల మనము దేవుని సన్నిధిలో చేరలేం. ఈ గొప్పల వలన దేవుని దగ్గర మనం జీవించలేం. పాపులు దేవుని సన్నిధి చేరరన్నాడు, లేదా డాంబికులు దేవుని సన్నిధిలో చేరరనే సంగతిని ఇక్కడ మనం బాగా గుర్తించాలి. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, గతంలో విన్నట్టుగా ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అన్నప్పుడు అక్కడ ఒక ప్రశ్న వచ్చింది. ఎవరు ప్రవేశిస్తారంటే లిస్టు చెప్పాం. ఒకటి నీతిమంతులు, రెండవది దీనులు, మూడవది నీతి నుంచి హింసించబడేవారు, నాలుగవది నూతనంగా జన్మించిన వారు, మరు మనసు రక్షణ బాప్తీసం పొందిన వారు, తర్వాత క్రీస్తు నిమిత్తం హింసింపబడేవారు పరలోక రాజ్యం చేరతారని 5 విషయాలు మనం ధ్యానం చేశాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ మాటల్లో కూడా దేవుని రాజ్యం డాంబికులు కానీ పాపులు కానీ చేరరని చెప్పిన ప్రభువు మరొక సందర్భంలో ఎవరు చేరుతారో ప్రభువే చెప్పాడు. ఏంటి ఆ మాట చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 31 వచనాలు. మీకేమి తోచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను. గాని పిమ్మట మనసు మార్చుకొని పోయెను. అతడు రెండో వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదుననెను, గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు ప్రభు వారు ఇక్కడ ఒక ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఎవరికో తెలుసా ఈ ప్రశ్న వేసింది? మనలాంటి సామాన్యులకు కాదు, లేదా తిక్కలోళ్ళకి కాదు ఆయన వేసిన ప్రశ్న. ఎవరికి వేశాడు ఈ ప్రశ్న అంటే 23 వచ్చిన చూడండి. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారములను ఈ కార్యములు చేయుచున్నావని, ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చాడని యేసు ప్రభు వారిని ప్రశ్నించేటువంటి జ్ఞానము కలిగినటువంటి ప్రధాన యాజకులు పెద్దలు వచ్చి యేసయ్య దగ్గర మాట్లాడి ప్రశ్నిస్తున్నప్పుడు యేసయ్య వాళ్ళకు ఈ మాట అన్నాడు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారట? ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నాడు, పెద్దవాడు చిన్నవాడు. ఈ ఇద్దరిలో పెద్దోని చెప్పాడు, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు ఏమన్నాడట?
పోను అన్నాడు. డైరెక్ట్ అటాక్. డైరెక్ట్గా తను చెప్పే మాట నేను పోను అన్నాడు, అంతే. నో, నేను వెళ్ళను. కానీ రెండో వాడు ఏమంటున్నాడు చూడండి. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా, ఏ ప్రకారము? అయ్యా ద్రాక్ష తోటలోకి వెళ్ళమని చెప్పినట్టు రీతిగానే రెండవ వానికి కూడా చెప్పాడు, ద్రాక్ష తోటకి వెళ్ళయ్యా అని. అంటే అతడు ఏమంటున్నాడు? రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదును అన్న వినయం చూపిస్తున్నాడు అక్కడ. ఈ మాటలు ఈ ప్రధాన యాజకులకి, ఈ పెద్దలకు చెప్పేసరికి వాళ్ళ కొంచెము మైండ్ బాగానే పనిచేస్తున్నట్టుంది. అప్పుడు యేసయ్య అడిగాడు, వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ తండ్రిని సంతోషపరిచింటారు? వీళ్ళిద్దరిలో తండ్రి ఇష్టప్రకారం చేసింది ఎవరు అని అంటే వాళ్ళు వెంటనే సమాధానం ఇచ్చారు. 31 అందుకు వారు మొదటివాడే అనిరి. ఎవరంట? మొదటివాడే. ఏమని ఇచ్చాడు మొదటివాడు? పోనని చెప్పాడు, కానీ మనసు మార్చుకొని ఏమయ్యాడు? వెళ్ళాడు. కానీ రెండో వాడు ఎంతో వినయం విధేయతతో అయ్యా సరేనయ్యా నువ్వు చెప్పినట్టే చేస్తానయ్యా అని చెప్పినవాడు ఏం చేశాడంట? మానేశాడు. సంఘములు కూడా ఇలాంటి పరిస్థితులు చూస్తుంటాం. సరే సార్, అంతా నువ్వు ఎట్ట చెప్తే అట్టే సార్ అంటుంటారు. వాళ్ళు చెయ్యరు, చేసేవాడిని కూడా చేయలేదా? ఇక్కడ నిజంగా వాళ్ళు నా ప్రశ్నించినప్పుడు వెంటనే వాళ్ళు చెప్పారు అయ్యా మొదటివాడే అన్నాడు. అంటే ఇక్కడ మొదటి గుంపు ఎవరు అంటే తెలుసా? పాపులు, వేశ్యలు, సుంకరులు మొదటి గుంపు. రెండో గుంపు ఏం తెలుసా? యూదులు. రెండో గుంపు యూదులు. యూదులు అన్ని దేవుని ప్రకారం చేస్తాం, దేవుని కొరకు జీవిస్తాం, అట్లా ఇట్లా అంటారు కానీ జీవించరు వాళ్ళు. ద్రాక్ష తోట యూదా జాతి. కాబట్టి ప్రియులారా, ఈ మాట యేసు ప్రభువార్త చెప్పిన వెంటనే యేసయ్య ఈ మాట చెబుతూ వచ్చాడు. మత్తయి సువార్త 21:31 వచనం. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అన్నాడు. హల్లెలూయా. ప్రభు ఒక సీక్రెట్ చెప్తుండే ఇక్కడ. డాంబికులు దేవుని సన్నిధిలో నిలవరు, పాపము చేసేవారు దేవుని రాజ్యం వెళ్ళరు, వాస్తవమే. కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తుందో తెలుసా? సుంకర్లు వేశ్యలు దేవుని రాజ్యంకి వెళ్తారు. సుంకర్లు వేశ్యలు దేవుని రాజ్యం వెళ్తారంట. ప్రధాన యాజకులు పవిత్రంగా బ్రతికేవారే కదా, ప్రధాన యాజకులు దేవుని మందిరం పనిచేసేవారే కదా, ధర్మశాస్త్రాన్ని పాటించేవారే కదా, కానీ వాళ్ళు దేవుని రాజ్యం వెళ్ళరు. నామకార్థమైన క్రైస్తవ జీవితం జీవిస్తే నా జీవితం ఎవరిదైనంతే. నామకార్థమైన జీవితం అది. వెళ్ళాలి, ప్రార్థన చేయాలి, పాడాలి, వాక్యం వినాలి, కానుకేయాలి, ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదం తీసుకోవాలా, జై జెండాని ఇంటికి ఎత్తాలా. నామకార్థ క్రైస్తవ జీవితం ద్వారా మనం ఎప్పుడు పరలోక రాజ్యం చేరం. యూదా పెద్దలు మతనాయకులుగా ఉండి, ప్రధాన యాజకులుగా ఉండి వాళ్ళు నిజంగా నామకార్థంగా బ్రతుకుతున్నారు. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, అక్కడ సుంకర్లు అని ప్రత్యేకంగా రాసి పెట్టాడు, అక్కడ వేశ్యలు అని చెప్పాడు. అందుకనే ప్రియులారా, వేశ్యలైనా క్షమిస్తాడంటే కానీ దేవుడు వేషధారణలు ఎప్పుడు క్షమించేవాడు కాదు. వేషధారణ అంటే ఏంటి చెప్పండి? లోపల ఒకటి, బయట. లోపల దుఃఖం అంటది, బయటికి నవ్వుతూ ఉంటాం. లోపల ద్వేషం అంటది, పైకి ప్రేమిస్తూ ఉంటాం. మనసులో ఒకటైతుంది, మనిషి ఒక రకంగా కనపడుతుంటారు. మనసు ఎలా ఉందో నీ మనస్తత్వం కూడా అలాగే ఉండాలి. నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా యాక్టింగ్ చేస్తే అది ఎవరు చూస్తారు? హృదయాలను పరిశోధించే దేవుడు చూస్తాడు. అది జాగ్రత్త సుమా. మనుషులు నమ్మించవచ్చు నువ్వు వేషధారణ చేత. నీ భక్తి జీవితంలో, నీ ప్రార్థన జీవితంలో వేషధారణ చూపించవచ్చు. బైబిల్లో అంతరంగం బాగా లేకుండా బయటికి వేషధారణ చేత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ధర్మకార్యాలు చేసే వ్యక్తి ఉన్నాడు ఒకడు. అతని పేరు పరిసేయుడు కదా. కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్టుగా ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఎవరు తెలుసా? సుంకరి. అందుకని ప్రియులారా, సుంకర్లు వేశ్యలు దేవుని రాజ్యంలో ప్రవేశించరు. వాస్తవంగా సుంకర్లు ఎవరు అంటే
సుంకంను వసూలు చేసేవారు. వారిని ఏమంటారు? సుంకర్లు అంటారు. ట్యాక్స్ ఆఫీసర్స్ వీళ్ళు. అయితే యూదులకు పైన అధికారులకు ఎవరున్నారంటే రోమా సామ్రాజ్యం ఉంది. ఈ రోమిల దగ్గర ఉద్యోగాలకు చేరారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? యూదులలో ఉన్న కొంత గుంపు. వెంటనే వాళ్ళని ఏ లిస్టులకు పడేసే తెలుసా? వీళ్ళు సుంకర్లు. ఎవరు వీళ్ళు? సుంకర్లు. సుంకర్లు అంటే పన్నును వసూలు చేసేవారు. ఆ భాగానికి వస్తే యేసుప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు 2 కార్యాలు జరిగినాయి. ఒక సుంకరికేమో యేసుప్రభు వారు పిలిచాడు, నన్ను వెంబడించు అన్నాడు. మరొక సుంకరి దగ్గరికి వెళ్ళి, నేడు నేను నీ ఇంట్లో ఉండాలి అని చెప్పాడు. ఎవరు చెప్పాడు నా పేర్లు? మత్తయి, జక్కయ్య. మత్తయినేమో నన్ను వెంబడించు అన్నాడు. ఈయన కూడా ఒక ట్యాక్స్ ఆఫీసర్. వెంటనే ఆయన అన్నీ వదిలేసుకొని యేసయ్యని వెంబడించాడు. మరొక వ్యక్తి ఉన్నాడు, సంతోషంగా తన ఇంటిలోకి చేర్చుకున్నాడు. ఆయన జక్కయ్య. వీళ్ళిద్దరు కూడా ఎవరో తెలుసా? సుంకపు గుత్తాదారులు, సుంకర్లు వీరు. ఇప్పుడు వీళ్ళు పరలోక రాజ్యం చేరతారా లేదా చెప్పండి? వారు సుంకర్లు అయినప్పటికీ, ట్యాక్స్ వసూలు చేసేవారు అయినప్పటికీ కూడా, పన్ను వసూలు చేసేవారు అయినప్పటికీ కూడా, లేవి వెంటనే ఏం చేశాడు? చూద్దాం ప్రభా, కొంచెం టైం ఉంది, ఆలోచన చేద్దాం. ఈ సంవత్సరము ఉంటే నాకు కొంచెం ఇంక్రిమెంట్ వస్తుంది, లేకపోతే ప్రమోషన్ వస్తుంది, మరి ఉన్నత స్థాయిలోకి వెళ్ళిన తర్వాత నేను వెంబడిస్తే ప్రభు అని చెప్పాడా? ఏం చెప్పలే. వెంటనే ఏం చేశాడు ఆయన? యేసు ప్రభుని వెంబడించాడు. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. యేసు అక్కడి నుండి వెలుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూసి, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, అతడు లేచి ఆయనను వెంబడించెను. గట్టిగా చప్పలు కూడా దేవుని మహింపడదాం. డబ్బు కుప్ప మీద కూర్చున్నటువంటి లేవిని, డబ్బు కుప్ప మీద కూర్చున్నటువంటి మత్తయిని ప్రభు పిలిచిన వెంటనే రావడం ఏంటి అసలు? ప్రభు పిలిచిన వెంటనే రావడం ఏంటి అసలు? ఎంత ఆశ్చర్యం! ఈయన ఒక సుంకరి కదా. ఒక సుంకరి అయినప్పటికీ డబ్బు మీద కూర్చొని, లేచిన డబ్బే, పడుకున్న డబ్బే, ఏ జోబులో చేయబెట్టినా డబ్బులే బయటకు వస్తాయి. అలాంటి డబ్బు మీద యజమానుడిగా ఉన్నటువంటి ఇతనిని ప్రభు పిలిచిన వెంటనే వచ్చాడు. అందుకే యేసయ్య చెప్పాడు, మీరు సిరికిని దేవునికి దాసులు కానేరరు అన్నాడు. ఆదివారము పనికి పోతే 2000 ఇస్తారు. నీకు దేవుడు కావాలా, డబ్బు కావాలంటే ఏం కోరుకుంటాం? దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. ధనం కోరుకుంటావా, దేవుణ్ణి కోరుకుంటావా? చూద్దాంలే, దేవుడు అడ్జస్ట్ అవుతాడు కాబట్టి, దేవుడు అర్థం చేసుకుని, దేవుని తెలియదా నా పరిస్థితి, ఇది ఒక్కరోజు పనికి పోతే ఏమవుతుంది? ఏమి కాదు, తర్వాత గుడ్డు పెట్టేది నువ్వే. మళ్ళా నువ్వు పోతావు, జరగరాంది ఏదైనా జరుగుతుంది. తర్వాత పరదేశులమో ప్రియులారా, అంత గతి తెచ్చుకోవద్దు మనం ఎప్పుడు కూడా. శాస్త్రులు, పరిచయులు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే ప్రియులారా, సుంకలను దేవుడు పిలిచాడు. ప్రభు చెప్పినప్పుడు కూడా శిష్యులతో అన్నాడు కదా, నేను నీతిమంతులను పిలవడానికి రాలేదు కానీ పాపులనే పిలవడానికి వచ్చానని చెప్పాడు యేసయ్య. కాబట్టి సుంకర్లుగా ఎంచబడినటువంటి లేవీని మత్తయి సువార్త రాసింది మత్తయ్యే రాశాడు, కానీ ఆయన ఒక మాట అన్నాడు అక్కడ, ఒక మనిషిని అన్నాడు కదా. ఆయన మత్తయ్యను ఒక మనిషిని చూసి కదా, నన్ను చూసి అని చెప్పకుండా ఆయన ఏమంటున్నాడు? ఒక మనిషిని చూసాడు. ఆ మనిషి ఎవడో కాదు, నేనే. మత్తయికి 2 పేర్లు ఉన్నాయి, ఒకటి లేవి, మరొకటి మత్తయి. ఆయన్ని పిలిచిన వెంటనే ఆయన ఏం చేస్తున్నాడట? వెంటనే అక్కడ రాయబడిన మాట, అతడు లేచి ఆయనను వెంబడించాను. వారి ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా, ఇదిగో సుంకర్లు, పాపులు అనేకులు వచ్చి ఆయన యొద్దను, ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిశీలన చూసి, మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతో కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని ఆయన అడిగిరి. ఏం రోగం వచ్చింది వీళ్ళకి? నా ఇష్టమే, నేను ఎక్కడైనా తింటాను. పాపులతో, సుంకర్లతో కలిసి ఇతను నీ బోధకుడు అంటే, శిష్యులతో చెప్తున్నా. మీ బోధకుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే శిష్యులు కూడా అపార్థం చేసుకోవడానికే కదా.
శిష్యులు కూడా అపార్థం చేసుకునేటట్టుగా మాట్లాడుతున్నారు, అనుమానం పుట్టిస్తున్నారు అంతే. యేసు ప్రభుని అడగొచ్చు కదా, వీళ్ళకి దమ్ము ఉంటే. అంత ధైర్యం కలిగిన వారు, అన్ని ప్రశ్నలు వేసేటువంటి ఈ శాస్త్రులు, ఈ పరిచయులు ధైర్యంగా యేసు ప్రభు అక్కడే ఉన్నాడు కదా, అడగొచ్చు కదా. వీళ్ళు అడిగితే చెప్పడా యేసయ్య? చెబుతాడా లేదా? అందుకే నీకు డౌట్ వస్తే ఒక వ్యక్తి విషయంలో డైరెక్ట్గా ఆ వ్యక్తిని అడుగు. మూడో వ్యక్తిని కానీ అడిగినావనుకో, వాళ్ళ గురించి లేనిపోని చెప్పి మీ ఇద్దరికి కొట్లాడబెట్టి మీకు వాళ్ళకి సంబంధం లేనట్టు చేసేస్తారు. శాస్త్రుల పరిచయాల జీవితం ఎప్పుడు కూడా యేసు ప్రభు వారిని శిష్యులను విడగొట్టాలనే. కొన్నిసార్లు మళ్ళా యేసు ప్రభుకి అనుమానం పుట్టించారు. ఏమయ్యా, విశ్రాంతి దినమున పని చేయకూడదు కదా, మరి నీ శిష్యులేంది ఆ చేన్లలో ఉన్నటువంటి కంకులన్నీ ఇరుసుకొని తింటున్నారు, ఏమరా బుద్ధి లేనోళ్ళరా, ఎందుకు తింటున్నారు మీరు అని ప్రభు వాళ్ళని గద్దించడానికి. అప్పుడు యేసయ్య ఏం చెప్పి తెలుసా, మరి దావీదుకు ఆకలైనప్పుడు కేవలం యాజకులే తినవలసినటువంటి ఆ సన్నిధి రొట్టెలు దావీదు తిన్నాడు, తన పనివారు కూడా తిన్నారు కదా, అది మీరు చదవలేదా అని అన్నాడు ప్రభు. ఎంతసేపు ఉన్నా ఇద్దరికి కయ్యం పెట్టడానికి ప్రయత్నం చేసే గుంపు ఇది శాస్త్రుల పరిచయం. జాగ్రత్త, మన జీవితాల్లో శాస్త్రుల పరిచయం లాంటి లక్షణాలు చాలాసార్లు మన లోపల నుంచి బయటికి రావడానికి అవి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఒకవేళ మన జీవితంలో ఎవరిదైనా తప్పిదముతో బ్రతుకుతున్న వారితో మాట్లాడినా, వారితో తిరిగినా, వారి దగ్గర కూర్చున్నా, నీ ఉద్దేశం ఒకటై ఉండాలి, వారిని ప్రభు దగ్గరికి నడిపించటానికే ఉండాలి తప్ప వాళ్ళ క్రియలలోకి పోయి నువ్వు దూరి వారలాగా తయారు కావడం అనేది దేవునికి చాలా అవమానం, నీ జీవితానికి నాశనం తీసుకొస్తుంది. కాబట్టి ప్రభు ఇక్కడ మత్తయిని పిలిచాడు. వెంటనే మత్తయి ఏం చేశాడు, లేచి ఆయనను వెంబడిస్తూ వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 1-10 జక్కయ్య జీవితం కూడా అదే కదా. అక్కడ కూడా ఇదే ప్రశ్న. వాళ్ళ ప్రశ్నలన్నీ ఎప్పుడు ఎవరు తీర్చలేని ప్రశ్నలు కదా. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ను చేర్చుకొనెను. అందరూ అది చూసి ఈయన పాపైన మనిషిని యొద్ద బస చేయవలెనని చాలా సనుక్కున్నారట. ఇక్కడ కూడా ఇదే డైలాగ్స్ కదా. వాడు పాపి, ఎవరు? బైబిల్ అంటుంది ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కదా. పాపి అయిన జక్క ఇంటికి ఎందుకు పోయినాడు ఈయన? కొంతమంది డౌట్లు ఎవరు తీర్చలేరు. వాళ్ళ ఇంటికే ఎందుకు వచ్చా, వాళ్ళ ఇంటికే ఎందుకు పోయా, వాళ్ళ ఇంటికే ఎందుకు వచ్చా, మా ఇంటికి రావచ్చు కదా, వాళ్ళ ఇంటికే ఎందుకు వెళ్ళిండు, మా ఇంటికి రావచ్చు కదా. అసలు ఆయన ఎప్పుడు పోయేటోడు కాదు, ఈరోజు వాళ్ళ ఇంటికి పోయినంటే ఏదో ఉంది అక్కడ. వీళ్ళు పెద్ద శాస్త్రవేత్తలు అవుతారు అన్నట్టు. డౌట్లు పుట్టించేది అంతా ఎవడో తెలుసా? అపవాదైన సాతానుడే. ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తిని అనుమానాస్పదంగా మనం ఎప్పుడు ఆలోచన చేయకూడదు, అర్థం చేసుకోవాలి. ఆ మనిషి పోయినాడంటే ఏదో కారణం ఉంటుంది. యేసు ప్రభు జక్క ఇంటికి వచ్చినందుకు వీళ్ళంతా ఏం చేస్తున్నారంట, సనుగుతున్నారంట. ఏమని సనుగుతున్నారు? పాపి అయిన ఈ మనిషి ఇంటికి ఎందుకు పోయాడు అని. అక్కడ మత్తయి ఇంటికి పోతేనేమన్నా తెలుసా, ఈ సుంకర్లు పాపులు వాళ్ళ దగ్గరికి పోయి భోజనం చేస్తున్నాడు ఏంది ఈయన అని అక్కడ అట్లా మాట్లాడారు. జక్క ఇంటికి వస్తే ఇట్లా మాట్లాడారు. అందుకే ప్రభు అన్నాడు, సుంకర్లు వేశ్యలైన పరలోక రాజ్యం చేస్తారు కానీ వేషధారులు కానీ శాస్త్రులు కానీ పరిచయాలు కానీ పరలోక రాజ్యం చేరడని చెప్పారు. కాబట్టి సుంకర్ల గురించి ఇంత హైలైట్గా ఎందుకు చెప్పాడు దేవుడు అంటే, వేశ్యల గురించి ఎందుకు దేవుడు ఇంత హైలైట్గా చెప్తున్నాడంటే, వేశ్యలైన వారు మారారు తెలుసా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో వేశ్య అయినటువంటి ఆ సమరయ స్త్రీ మారిపోయింది. అలాగే సుంకపు వసూలు చేస్తూ కళ్ళు తెరిచినా కళ్ళు మూసుకున్న డబ్బును చూసేటువంటి లేవి మత్తయి ప్రభుని వెంబడించాడు. అలాగే జక్కయ్య తన ఇంటిలోకి ఆహ్వానించుకున్నాడు. అంటే వీళ్ళంతా ఎవరికి చెందిన వాళ్ళు? మొదటి కుమారుడు లాంటి వాళ్ళు. రెండవ కుమారు లాంటి వారు ఎవరో తెలుసా? పోతామయ్యా చేస్తామయ్యా అని చెప్పేసి అంటారు కానీ వాళ్ళు చేయరు. డైరెక్ట్గా చెప్పేశారు, నేను నమ్ముకొని పో అన్నారు అంతే దేవుణ్ణి. కానీ సచ్చినట్టు వాళ్ళే దేవుణ్ణి నమ్ముకున్నారు. నేను రాను పో చర్చికి అన్నారు, మళ్ళీ వాళ్ళే సచ్చినట్టు చర్చికి వచ్చేస్తున్నారు. నేను చెయ్యను పో అన్నారు, మళ్ళీ వాళ్ళే చేస్తున్నారు. ఎంత గొప్ప మార్పు. కాబట్టి ప్రియులారా,
సుంకర్లలో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు, సుంకర్లో ఉన్న కొన్ని మంచి గుణాలను కూడా మనం గమనిస్తే, వారు ఎలాంటి వారంటే రోమియోల చేత పని చేయించుకునేవారు. రోమియోలు ఈ సుంకర్లను ఏం చేసేవారు తెలుసా? వారి సేవ చేసుకునేవారు. రోమా సామ్రాజ్యం కింద సేవ చేసేటువంటి వారు ఈ సుంకర్లు. అంటే గుర్తింపు లేనటువంటి వారు. యూదులైనప్పటికీ వారిని ఎవరు గుర్తించరు. శాస్త్రులు పరిశీలు వాళ్ళని పూచికపురలాగా వారిని ఏం చేస్తారు? తీసేస్తారు. తర్వాత సుంకర్లు మోసం చేత డబ్బు సంపాదిస్తారు. మోసం చేత డబ్బు సంపాదిస్తారు. వాక్యంలో రాయబడింది సామెతలు 13:11 మోసం చేత సంపాదించిన ధనము క్షీణించిపోతుందంట. క్షీణించిపోయేటువంటి డబ్బును సంపాదించడానికి మోసం చేస్తారంట. మోసం చేత డబ్బు సంపాదించేవారు. అందుకే శాస్త్రులు పరిచయులు సుంకరని పక్కన పెట్టేశారు. వీళ్ళు మనకు సేవ చేయట్లేదు, మన పైన అధికారం చలాయిస్తున్న రోమిల కింద పనిచేస్తూ ఉన్నారు. అలాగే డబ్బు మోసం చేత సంపాదిస్తున్నారు. జక్కయ్య నిలబడి ఏమన్నా తెలుసా? నేను ఎవరైనా దేనినైనా అన్యాయంగా తీసుకుంటే మరలా 4 అంతలు చెల్లిస్తానన్నాడు. పశ్చాత్తాపం అనేది ఆయనలో కనపడింది. కాబట్టి ఇంకా ఈ సుంకర్లు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళని ప్రేమించే వారినే ప్రేమిస్తారు, కానీ ప్రేమించిన వారిని ప్రేమించరు. అందు నిమిత్తమై వీరిని తక్కువ అంచనా వేస్తారు. ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు తక్కువ అంచనాలో చూస్తారు. అయితే యేసు ప్రభు వారు ఎప్పుడు తక్కువ చూడలేదు. అందుకే మన జీవితాలు కూడా ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎవరిని కూడా ఏమేయకూడదు? తక్కువ అంచనా వేయకూడదు. తక్కువ అంచనా వేస్తున్నామంటే మనం ఒక రోజున తక్కువ అయిపోతాం. జాగ్రత్త. మన జీవితాల్లో ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకుందాం. సుంకరులు, పాపులు దేవుని రాజ్యంలో చేరతారన్నాడు. ఎందుకు తెలుసా? ఎందుకని సుంకరులు, పాపులు, వేశ్యలు పరలోక రాజ్యం చేరతారని ప్రభు చెప్పాడంటే మొదటి కారణం చూడండి. లూకాసు సువార్త 7:29-30 చూద్దాం. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తీసం పొందిన వారై దేవుడి న్యాయవంతులని ఒప్పుకొనిరు గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తీసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పము నిరాకరించిరి. ఎందుకొరకు ప్రభు ఇక్కడ సుంకరులు, వేశ్యలు, పాపులు పరలోక రాజ్యం చేరతారన్నాడంటే, బాప్తీసం ఇచ్చి యోహాను బాప్తీసం ఇస్తున్నప్పుడు ఎవరు వచ్చారంట? సుంకరులు, పాపులు, వేశ్యలు అని చెప్పబడే ఈ కోవాకు చెందిన వీళ్ళే ఆయన దగ్గరికి వచ్చి బాప్తీసం తీసుకున్నారు. మత్తయి సువార్త 3:5-6 చదవండి. ఆ సమయమున యెరూషలేము వారును యూదా వారందరూ యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తీసం పొందుచు చూసి, సర్ప సంతానమ రాగో ఉగ్రతను తప్పించుకోవడం మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించాలి, సుంకరులు, వేశ్యలు, పాపులు పరలోక రాజ్యం చేరతారని ప్రభు చెప్పిన మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాప్తీసం ఇచ్చి యోహాను బాప్తీసం ఇస్తున్నప్పుడు బాప్తీసం పొందారు. ఒక మనిషి బాప్తీసం పొందితే పరలోక రాజ్యం చేరతాడా అంటే కాదు. బాప్తీసం అనేది నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, దాన్ని సమాధి చేస్తున్నాను, ఈ రోజు నుంచి నేను ఎవరి కోసం బ్రతుకుతాను? దేవుని కోసం బ్రతుకుతాను అని సమూహం ఎదుట, సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చే ప్రక్రియ అది. ఆ ప్రక్రియలో భాగంగా ఎవరున్నా తెలుసా? సుంకర్లు ఉన్నారు, వేశ్యలు ఉన్నారు, పాపులని చెప్పబడేటువంటి సుంకర్లు అక్కడ కనపడుతున్నారు. అదే క్రమంలో పరిసయ్యులు కూడా వచ్చారంట. కొన్నిసార్లు పరిసయ్యులు, సద్దుకయ్యులు వస్తే వెంటనే యోహానుకు సంతోషం లేదు. వెంటనే ఏమంటే తెలుసా? ఓయ్ సర్ప సంతానమా. సర్ప సంతానం అంటే అర్థం ఏంటి? సాతాను సంబంధంగా జీవించే వాళ్ళారా, మీకు కూడా బుద్ధి చెప్పిండ్రా బాప్తీసం తీసుకోమని? సర్లే తీసుకున్నారు, కానీ మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి. లేని ఎడల గొడ్డలి చెట్ల వేరన ఉంచబడింది, అది నరికివేయబడుతుంది, తర్వాత తీసుకుపోయి అగ్నిలో కాల్చివేయబడుతుంది. జాగ్రత్త. మన జీవితాల్లో బాప్తీసం పొందాం, తగిన జీవితాన్ని జీవిస్తున్నామా? తగిన జీవితాన్ని జీవించకుండా
బాప్తీసం పొందిన పరలోకం పోతామంటే అదొక భ్రమ. బాప్తీసం పొందిన వారందరూ పరలోకం ఏం చేరరు. వారి పాపములు ఒప్పుకున్నారు వాళ్ళు. అందుకనే సుంకర్ల గురించి ప్రభువు మాట్లాడాడు. సుంకర్లు పరలోక రాజ్యం చేరుతారన్నాడు. అంటే వారు యోహానిచ్చే బాప్తీసాన్ని ఒప్పుకున్నారు. యోహానిచ్చే బాప్తీసాన్ని అంగీకరించారు. అంగీకరించి వారు కూడా బాప్తీసము పొందారు. రెండవదిగా చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 1-2 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుక్కునేదంట. రెండవది ఏంటో తెలుసా? యేసుప్రభు వారు సుంకర్లు పరలోక రాజ్యం చేస్తారన్న కారణం ఏంటో తెలుసా? వారు యేసుప్రభు వారు చెప్పే బోధ వింటున్నారు. ప్రభు బోధ వింటున్నారు వాళ్ళు. ఆదామవ్వలు ఏదేను తోటలో ఉన్నప్పుడు ప్రభు స్వరాన్ని వింటూ 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 సడన్గా ఎవరి స్వరం విన్నారు? అపవాదైన సాతాను స్వరం విన్నారు. అందుకే వారు పాపంలో పడిపోయారు. ఏదేనులో నుంచి బయటికి త్రోసివేయబడ్డారు. అందుకే ప్రియులారా, శాస్త్రులు పరిచయాలు ప్రశ్నిస్తున్నారు, సనుగుతున్నారు తప్ప యేసు ప్రభు వారి బోధ వినడానికి ఇష్టపడలేదు. ఈరోజు నీ జీవితంలో, మన జీవితాల్లో ప్రభు యొక్క మాటలు వింటున్నామంటే మనం చాలా ధన్యులం తెలుసా? ఒక సందర్భంలో యేసయ్య బేతనీయ గ్రామానికి వచ్చాడు. బేతనీయ గ్రామానికి వచ్చినప్పుడు మార్తమ్మ పిలిచింది, అయ్యా మా ఇంట్లోకి రానిది. ఆహ్వానించింది మంచిదే, కానీ ఏం చేస్తూ ఉంది? తుకాసి పనులు చేస్తుంది. ఏ పనులు? తుకాసి పనులు చేసుకుంటూ కూర్చొని మళ్ళీ ఏమంటుంది? పనికిరాని మాటలు ఏమంటుంది? నీకు చింత లేదా? ఎవరిని? ఈమెకు అసలు బుద్ధి లేదు. పిలిచింది మర్యాదగా ఆయన దగ్గర కూర్చోవాలా లేదా? రాండి సార్ కూర్చొని సరే కూర్చోస్తావు, బయట పోయి తిరుగుతూ ఉంటే నాకు ఎట్టుంటుంది? బీపే, వేరేది ఏముండదు. ఇప్పుడు యేసుప్రభు వారికి బీపీ లేపుతుంది. చేసేదే చెడ్డ పని. చెడ్డ పని అంటే పిలిచింది మంచిగా మర్యాదగా బాగానే కూర్చోవాలి. నువ్వు కూర్చో ప్రభు, నా పనులన్నీ నేను చేసుకుంటా. అన్ని తుకాసి పనులు చేస్తుంది. తుకాసి పనులు చేసి 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 మళ్ళీ నిందలేస్తుంది. ఎవరి మీద? యేసయ్య మీద నిందలేస్తుంది. ఎంత దౌర్భాగ్యం, ఎంత ధైర్యం అది. కానీ యేసు పాదాల దగ్గర మరి ఏం చేసిందంట? ఆయన బోధ విన్నదంట. హల్లెలూయా. కానీ వినడం కాదు, విన్న దాన్ని ప్రకారం చేయాలి. అది ప్రభు కోరుకునేది. యోహాను బాప్తీసం ఇస్తుంటే బాప్తీసం తీసుకున్నారు సుంకర్లు. యేసయ్య బోధ చేస్తుంటే యేసయ్య బోధ కూడా వింటున్నారు. మరి పరలోకం పోతారు లేదా? నా మాట విని నన్ను అంగీకరించేవాడు పరలోక రాజ్యం చేరుతానని చెప్పాడు కదా ప్రభు. యేసయ్య మాటలు వింటున్నారు వీళ్ళు, అనగా యేసయ్య బోధ వింటున్నారు. మత్తయి సువార్త 11:29 వచనంలో యేసయ్య ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, నా యొద్దకు వచ్చి కూర్చొని నేర్చుకొనండి అన్నాడు. అంటే నేర్చుకునే మనసు కలిగిన వారు వీళ్ళు. యేసయ్య ఏం చెప్తున్నాడో వినగలిగిన మనసు కలిగిన వారు, ఆయన చెప్పినది నేర్చుకునేటువంటి స్వభావం కలిగిన వారు సుంకర్లు. అందుకే పరలోక రాజ్యం వారు చేరుతారు. మూడవ కారణము, లూకాసు వార్త 3వ అధ్యాయం 12-13 వచనాలు. సుంకరులు బాప్తీసం పొందవచ్చి బోధ కూడా మేమేమి చేయవలనని అతను అడగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పాను. చాలు. వింటున్నారా? ఇక్కడ సుంకర్లు వచ్చారు. ఎవరి దగ్గరికి వచ్చారు? ఇక్కడ సుంకర్లు బాప్తీసం ఇచ్చి యోహాను దగ్గరికి వచ్చి, దైవజనుడి దగ్గరికి వచ్చి సలహా అడుగుతున్నారు. హల్లెలూయా. ఏం సలహా అడుగుతున్నారు వాళ్ళు? ఎందుకంటే మేము బాప్తీసం పొందాం కదయ్యా, మరి ఇప్పటి నుంచి మేము ఎట్లా బ్రతకాలి? ఇప్పటి వరకు మేమేమో రూపాయికి 4 రూపాయలు వసూలు చేసాము, డబ్బు మీద కూర్చున్నాము, డబ్బే మా జీవితం అనుకున్నాము. ఓహో ఇది కాదు, ఇది రూట్ అంతా రాంగ్ రూట్ అని చెప్పేసి నీ బోధ వల్ల మాకు అర్థమైంది. ఇదిగో పాపంలో ఒప్పుకొని బాప్తీసం తీసుకున్నాం కదా, మరి ఇప్పటి నుంచి మేము ఎట్లా బ్రతకాలి అని సలహా అడుగుతున్నారు. దైవజనుడి సలహా అడుగుతున్నారు. ఈనాడు చాలామంది
లోకంలో ఉన్న వారి సలహాలు అడుగుతున్నారు కానీ దైవజనుల సలహా ఎవడు అడగట్లేదు. వాళ్ళకేం తెలుసురా అంటూ తిక్కలోళ్ళు వాళ్ళు. ఏమన్నంటే దేవుడు దేవుడు అంటారు. మనకెందుకులన్నా కేసులు అంటారు. కేసులు లేకపోతే వాని కానీ మన మాట వినరు. అంతే కదా. వాళ్ళ దగ్గర పోతే ప్రార్థన అంటారు, కేసులు వద్దంటారు. దైవజనుడిని పూసుకు పుల్లలాగా తీసి పడేస్తున్నారు. కానీ సుంకర్లు దైవజనుడి దగ్గరికి పోయి ఏమడుగుతున్నారు? సలహా అడుగుతున్నారు. ఏం చేద్దాం సార్? అయ్యగారు బాప్తిసం పొందాం, మేమేం చేయాలి? మేము సుంకం వసూలు చేసేవాళ్ళం కదా, ఏం చేయాలా అని అంటే అప్పుడు యోహాను భక్తుడు ఇలా చెప్పాడు. 3వ అధ్యాయం 13వ వచనంలో, లూకా సువార్త 3:13లో ఏం చెప్పాడు? అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని వారితో చెప్పాడు. హల్లెలూయా. మీకు ట్యాక్సీ 100 రూపాయలు వచ్చిందా, 100 తీసుకోండి అంతే, 500 తీసుకోవద్దండి. సలహా తీసుకుంటున్నారండి సుంకర్లు. శాస్త్రుల మొఖాలకి, పరిచయుల మొఖాలకి ఎప్పుడైనా వచ్చి యోహాను దగ్గరికి వచ్చి ఎప్పుడైనా మాట్లాడింటారా వీళ్ళు? ఒకవేళ మాట్లాడితే వాళ్ళు ఏమన్నా నువ్వు ఏలియావా, నువ్వు క్రీస్తువా అని ఇదే అడిగారు తప్ప మేమేం చేయాలి, ఎలా ఉండాలనే సంగతి అడగలేదు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలయ్యా మేమని అడిగారు సుంకర్లు. దైవజనుని యొక్క సలహా తీసుకున్నారు. బైబిల్లో పాత నిబంధనలు కూడా ఒక ఆమె వస్తుంది దైవజనుడైన ఎలీషా గారి దగ్గరికి వచ్చి, అది 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చూస్తే, అయ్యా నా భర్త చనిపోయాడు, నా పిల్లల్ని బానిసలుగా తీసుకుపోతున్నారయ్యా, నేనేం చేయాలయ్యా అని దైవజనుడి దగ్గర సలహా అడిగితే, దైవజనుడు మీ దగ్గర ఏముందని అడిగాడు. నూనె ఉందయ్యా, అయితే ఊర్లో కుండలన్నీ తీసుకొచ్చి పోయమన్నాడు. ఊరు మొత్తానికి పోసే నూనె ఉంటుంది ఆ ఇంట్లో, కుండలన్నీ నింపండి అన్నాడు. నాకు ముందే తెలుసమ్మా ఈ సేవకుడు ఇట్లాంటి పనులే చేస్తుంటాడు, వద్దామంటే నువ్వు వినలేదే అని కొడుకులు కూడా ఏమనలే. సరే అమ్మా, దైవజనుడు ఎందుకో ఆలోచన చెప్పాడు, పద పోయి కుండలన్నీ తీసుకొస్తాం, నూనె పోద్దు అంటే చుట్టూ తీసుకొచ్చారు, నూనె పోసారు. లాస్ట్కి వాళ్ళు అన్నాడు తెలుసా, అమ్మా కుండలన్నీ అయిపోయినాయమ్మంటే వెంటనే ఇక్కడ నూనె కూడా ఏమైపోయింది, ఆగిపోయింది. హల్లెలూయా. అప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా కుండలన్నీ అయిపోయినాయి, అన్ని నూనె నింపేసాం, ఏం చేయాలంటే వాటిని అమ్ముకొని మీకున్న అప్పులు తీర్చుకోండి అమ్మా. ఎంత మంచి సలహా. సేవకుల దగ్గరికి సలహా వచ్చి అడిగితే సలహా దేవుడు ఇస్తాడండి, సేవకుడు కాదు ఇచ్చేది, దైవజనుడు ఇస్తాడు సలహా. కానీ ఎవరి ద్వారా? దేవుని ఆత్మ ఆలోచన ద్వారానే ఇస్తాడు తప్ప సొంత ఆలోచన. ఒకవేళ సొంత ఆలోచన అయితే అది వేస్ట్. వాక్యానుసారమైన ఆలోచించేది దైవజనుడే. శాస్త్రులు పరిచయాలు ఎప్పుడు రాలేదు సలహా తీసుకోవడానికి. ఎవరు వచ్చారు? సుంకర్లు. మర్చిపోకండి, ఏం పదం ఇది? సుంకర్లే వచ్చారు. సుంకర్లు వచ్చి దైవజనుని యొక్క సలహా తీసుకున్నారు. నువ్వు తీసుకుంటున్నావా? నీ స్థానిక కాపురే కాదు సుమా, దైవజనులు చాలామంది ఉంటారు. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనకు తండ్రులు అనేక మంది ఉన్నను, మనకు బోధకులు అనేకులున్నను. బైబిల్ ఉందన్నమాట. పౌలు భక్తుడు అంటాడు, మనకు బోధకులు అనేకులు ఉన్నను, తండ్రి ఒక్కడే అన్నాడు. నువ్వు వాక్యం యూట్యూబ్లో వినొచ్చు, లేదా బయట వాళ్ళు వినొచ్చు, బహిరంగ సభలు వినొచ్చు, ఎక్కడైనా నువ్వు వింటుండొచ్చు. కానీ నీకు వచ్చినటువంటి డౌట్ తీర్చేది ఎవరో తెలుసా? స్థానిక సంఘ కాపరే. అది నువ్వు వదిలిపెట్టేసి ఎక్కడో బయటోడు లెక్క అడిగితే బయటోడు లెక్క చెప్పేస్తాడు, నీ ఆధ్యాత్మిక జీవితం నశించిపోతావు. అది చిన్నదైనా పెద్దదైనా నీకు ఇచ్చిన దేవుని కాపరి, లేదా దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి ద్వారా ఏం చేయాలి? నువ్వు సలహాను తీసుకోవాలి, ఆలోచన చేయాలి. తప్పకుండా దానికి తగినటువంటి సొల్యూషన్, లేకపోతే తగినటువంటి ఏమంటారు దాన్ని, విరుగుడు, లేకపోతే దానికి తగినటువంటి ఉద్దేశాన్ని బయలుపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బయట వాళ్ళ మాటలు విని చాలామంది నశించిపోతున్నారు. బయట వాళ్ళ మాటలు విని ఆ సేవకుడే బాగా చెప్పాడు, మా సేవకుడు ఎప్పుడు తిడుతుంటారు, ఆ సేవకుడే బాగా మేలు, మా సేవకుడు ఎప్పుడు ఇవ్వమంటుంటాడు, ఆ సేవకుడే మేలు, మా సేవకుడు అన్ని పని చేయమంటాడు. ఇట్లా చాలామంది సంఘాలు మానేసి దేవుని వదిలేసి లోకల్ పిచ్చోలై తిరుగుతున్నారు.
వాళ్ళ కళ్ళ ముందే పెరిగి పెద్దవాడై బాప్తీసం పొంది దేవుని కోసం బ్రతుకుతూ సంఘంలో ఉన్న వ్యక్తి ఈరోజు బయటికి వెళ్ళి ఎవడో మాట విని చెడిపోయిన ఆ వ్యక్తిని చూసి స్థానిక సంఘ కాపరి చూసి బాధపడుతున్నాడు తప్ప మధ్యలో భ్రష్టత్వంలో పట్టించిన వాడు ఎక్కడున్నాడో అడ్రస్ కూడా లేడు. ఇలాంటి వారిని మనం చూడలేదా? కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దైవజనుని యొక్క సలహా తీసుకున్నారు. ఆ తర్వాత 4వదిగా చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలన ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంత గొప్పోడైనా. కానీ సుంకరి ఏం చేస్తున్నాడు చూడండి, 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కళ్ళెత్తుటకైను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపిని నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని యేసయ్య చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఈ సుంకరి పరిసయ్యుడేమో అట్లాంటోని ఇట్లాంటోని అన్ని చెప్పుకుంటున్నాడు, కానీ చివరికి తన జీవితంలో సుంకరిని తక్కువ అంచనా వేశాడు. ఏం చేశాడు? తక్కువ అంచనా వేశాడు. కానీ సుంకరి పరిసయ్యుని గురించి ఏం మాట్లాడలే, ఒక్క మాట కూడా. తన గురించి తాను మాట్లాడుతూ ఏమో తెలుసా, తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. పాపాన్ని ఒప్పుకునేవారు కావాలన్నా, దేవునికి పాపాన్ని కప్పుకునేవారు కావాలన్నా చెప్పండి? యోబు గ్రంథంలో రాయబడింది, ఆదాము తన పాపమును కప్పుకున్నాడంట. ఆదాము పాపమును కప్పుకున్నట్టుగా నేను పాపమును కప్పుకోను, పాపమును ఒప్పుకుంటానన్నాడు. సామెతల గ్రంథము 28:13 అంటాడు, తన పాపమును ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందుకుంటాడు. కాబట్టి వీళ్ళ జీవితంలో పాపాన్ని ఒప్పుకునే మనసు ఉంది. వీళ్ళ జీవితంలో ఏముంది? పాపమును ఒప్పుకునే మనసు ఉంది. పాపమును ఒప్పుకున్న మనసు నీలో ఉందా? చేసిన తప్పును, మాట్లాడిన తప్పును, నేను మాట్లాడిన తప్పే, నేను చేసిన తప్పే అని ఒప్పుకునే ధైర్యం మనకుందా? మనకు ఉండాలి. ఎదుటి వ్యక్తులు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వాళ్ళని అనకూడని మాట అన్నా, చేయకూడని పని చేసినా, ఏ విషయంలో వారిని ఇబ్బంది పెట్టినా నీ మనస్సాక్షి నిన్ను ఒప్పిస్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలా? వెళ్ళి ఒప్పుకుంటే కనికరం పుడుతుంది వాళ్ళకి. నువ్వు అసలు ఒప్పుకోకుండా నేనేం చేయాలి, అంత నేనే కరెక్టు, వాళ్ళే అంత తప్పు, వాళ్ళే తప్పు అంటే నీ బతుకంతా తప్పే అయిపోతుంది. అర్థమైందా? మనం ఎప్పుడు కరెక్ట్ కాదు. మనం ఎప్పుడు కరెక్ట్ అవుతామంటే వాక్యాన్ని నెరవేర్చినప్పుడే మనం కరెక్ట్ అవుతాం. కాబట్టి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, పాపమును ఒప్పుకున్నారు. వాళ్ళు చేసిన తప్పిదాలు ఒప్పుకున్నారు. ఒప్పుకోవాల్సింది పోగొట్టి కప్పుకున్నాడు పరిసయ్యులు. అందుకే పరలోక రాజ్యం చేరరు వాళ్ళు. ఒప్పుకోవాల్సింది ఒకటి కప్పుకున్నారు శాస్త్రులు, అందుకే పరలోక రాజ్యం చేరాడు. కాబట్టి మీకు బదులుగా ఈ సుంకర్లు పోతారు, వేశ్యలు వెళ్తారు. నిజంగా ఆ పరిసయ్యుని యొక్క జీవితంలో సుంకర్ని తక్కువ అంచనా చేశాడు. కానీ సుంకరి యొక్క జీవితంలో ఎవరేమో కానీ నాయన, నా మట్టుకు నేను పాపినయ్యా, నా మట్టుకు నేను తప్పు చేశానయ్యా, నీ ఎదుట కళ్ళెత్తుకొని చూడడానికి కూడా నాకు ధైర్యము సరిపోవట్లేదయ్యా అని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. అంటే తన జీవితంలో దైవ భయముతో కలిగిన రోదన, పశ్చాత్తాపంతో కూడిన మనస్సు, తగ్గింపును ప్రభు చూశాడు. మన జీవితంలో దైవ భయం ఉందా? దేవుని దగ్గర రోధిస్తున్నామా? మనం చేసిన తప్పిదాన్ని బట్టి ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నామా? కన్నీరు గారుస్తున్నామా? పశ్చాత్తాపడుతున్నామా? తగ్గించుకుంటున్నామా? ఆలోచించేద్దాం. కాబట్టి సుంకర్లు, వేశ్యలు పరలోక రాజ్యం చేరడానికి ఈ 5 కారణాలు. 1, వారు బాప్తిసము పొందారు. 2వదిగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బోధ విన్నారు. 3వదిగా దేవుని సేవకుని యొక్క సలహా తీసుకున్నారు. 4వదిగా వారి యొక్క పాపమును ఒప్పుకుంటున్నారు. 5వదిగా తమ్ము తామే వారు తగ్గించుకునే స్వభావం కలిగి ఉన్నారు. అందుకని ప్రభు చెప్పాడు, సుంకర్లు, వేశ్యలు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. మనం ఎలా ఉన్నామో పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.